అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ రౌండప్. ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ జనసేన పొత్తు వేళ పవన్ వ్యాఖ్యలతో కలకలం మొదలైంది. టీడీపీ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో చంద్రబాబు కార్యాచరణ ఏంటనేది ఆసక్తికరంగా మారుతోంది. నేటి నుంచి చంద్రబాబు తిరిగి ప్రజల్లోకి వెళ్తున్నారు. పవన్ వ్యాఖ్యలపైన చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిని పెంచుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు నుంచి తిరిగిరా కదలిరా పేరుతో ప్రజల్లోకి వస్తున్నారు. చంద్రబాబు అయోధ్య రామయ్య విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి వెళ్లడంతో పాటు తిరిగి వచ్చిన తరువాత అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. 6 జిల్లాల్లో వరుసగా చంద్రబాబు పర్యటనలు ఖరారయ్యాయి. నేడు పీలేరు, ఉరవకొండ నియోజకవర్గాల్లో జరిగే సభల్లో పాల్గొననున్నారు. తాజాగా సీట్ల విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో రాజకీయంగా కలకలం మొదలైంది. పవన్ వ్యాఖ్యలతో టీడీపీ అలర్ట్ అయింది. పవన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పార్టీ నేతలు చెబుతున్నారు. పవన్ 2 సీట్లు ప్రకటించడం వల్ల తమకు ఇబ్బంది లేదన్నారు. ఏదైనా ఉంటే చంద్రబాబు పవన్ కూర్చుని మాట్లాడుకుంటారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో రాజానగరం, రాజోల్ నుంచి టీడీపీ సీనియర్లు సీట్లు ఆశిస్తున్నారు. ఈ సమయంలోనే చంద్రబాబు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ తాజాగా తనకు సీఎం పదవి షేరింగ్ గురించి లోకేష్ చేసిన వ్యాఖ్యలు స్పందించలేదని చెప్పుకొచ్చారు. ఒక విధంగా టీడీపీ ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా తాను మిత్రపక్షంగా ఉంటూనే తన నిర్ణయాలు తీసుకుంటారనే విధంగా పవన్ సంకేతాలిచ్చారు. ఎవరైనా ఏదైనా పని చేసినప్పుడు అందులో తప్పు ఉందని మనం చెబితే వారు ఏం చేస్తారు? కొందరైతే తప్పును సరిదిద్దుతారు, మరికొందరైతే ఏ తప్పు జరగలేదని బుకాయిస్తారు. ఇంకొందరైతే నువ్వు చెయ్యి, పని చేస్తే తెలుస్తుంది నీకు అని అంటారు. కానీ ఓ కంపెనీ మాత్రం తప్పును ఎత్తి చూపినందుకు ఏకంగా ₹1 కోటి ఇచ్చింది. అదేదో చిన్న కంపెనీ కాదు, ప్రపంచంలోనే పేరు మోసిన కంపెనీ గూగుల్. అల్ఫాబెట్ ఇంక్కు చెందిన గూగుల్లో భద్రతా లోపాలున్నాయని ఓ వ్యక్తి గుర్తించాడు. అవి ఏం లోపాలో కూడా గుర్తించి కంపెనీకి వివరించాడు. దీంతో అతను భారీ నగదు బహుమతిని పొందాడు. ఇంతకీ అతను ఎవరో చెప్పలేదు కదా. అతను మన భారతీయుడే. దక్షిణాది రాష్ట్రం కేరళలోని తిరువనంతపురం జిల్లా నెడుమంగడలో ఉండే శ్రీరామ్. అతను గూగుల్లో లోపాలు గుర్తించేందుకు వర్నరబిలిటీ రివార్డు అనే ప్రోగ్రాం నిర్వహిస్తోంటోంది. శ్రీరామ్ ఈ వర్నరబిలిటీ రివార్డు కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో అతను 2, 3, 4 స్థానాల్లో నిలిచాడు. గూగుల్ సెక్యూరిటీ లోపాలను గుర్తించినందుకు ఆ కంపెనీ శ్రీరామ్ కు $1,35,979 గిఫ్ట్ గా ఇచ్చింది. ఇండియా కరెన్సీ ప్రకారం శ్రీరామ్ $1,12,86,257 గెలుచుకున్నాడు. శ్రీరామ్ స్క్వాడన్ ల్యాబ్స్ అనే స్టార్టప్ కంపెనీని రన్ చేస్తున్నాడు. కెనడాలో రిజిస్టర్ అయిన శ్రీరామ్ కంపెనీ స్క్వాడ్రన్స్ ల్యాబ్స్ సైబర్ దాడుల నుంచి ఎన్నో కంపెనీలను కాపాడుతున్నట్లు చెబుతున్నారు. శ్రీరామ్ ఇంతకు ముందు కూడా గూగుల్ ఇతర సేవలలో భద్రతా లోపాలను గుర్తించారు. శ్రీరామ్ అతని స్నేహితుడు చెన్నైకి చెందిన శివనేష్ అశోక్ 4 నివేదికలు పంపారు. వీటిలో 3ంటికి బహుమతులు వచ్చాయి. తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని తాజా పరిస్థితులను బట్టి లోక్సభ ఎన్నికల కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జరిగిన కీలక సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో పరాజయం పాలైన తర్వాత కేసీఆర్ దేశ రాజకీయాలపైన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఫోకస్ పెట్టొద్దని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలు కావడం, కేంద్రంలోని బీజేపీ అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవంతో విపరీతమైన మైలేజ్ దక్కించుకోవడం, మరోవైపు రాహుల్ గాంధీ సాగిస్తున్న యాత్ర, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ దూకుడు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటున్న కేసీఆర్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో దేశ రాజకీయాలపై దృష్టి పెట్టడం అంత మంచిది కాదని భావిస్తున్నారని సమాచారం. ఇంట గలిచి రచ్చగెలవాలని ఆలోచనలో ఉన్న కేసీఆర్ అందులో భాగంగా 16 పార్లమెంటు స్థానాలలో కనీసం 12 నుండి 15 స్థానాలలో విజయం దక్కించుకునేలా ఫోకస్ చేయనున్నట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు పుంజుకుంటున్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఈ 2 పార్టీలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించాలని అధికార కాంగ్రెస్ వ్యూహాలను సిద్ధం చేస్తుంది.
దీంతో లోక్సభ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీ అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోతే భవిష్యత్ ఇబ్బందికరంగా మారుతుందని భావిస్తున్న కేసీఆర్ ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికలకు తెలంగాణకు మాత్రమే పరిమితం కావాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. టీడీపీ జనసేన పొత్తులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు పొత్తు ధర్మం పాటించలేదని పవన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. టీడీపీ తనతో సంప్రదించకుండా సీట్లు ప్రకటించడంపైన ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ పోటీగా తమ పార్టీ పోటీ చేసే 2 స్థానాలను ప్రకటించారు. దీనికి కొనసాగింపుగా మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. టీడీపీని టార్గెట్ చేస్తూనే ఈ ట్వీట్లు చేశారనే ప్రచారం మొదలైంది. పవన్ పొత్తు కొనసాగుతుందని చెబుతూనే తన పట్టు నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ పొత్తు ధర్మం పాటించడం లేదంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపైన టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలోనే మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. చర్యకు ప్రతిచర్య ఉంటుందని న్యూటన్ సిద్ధాంతాన్ని ఆయన ఉటకించారు. అయితే ఈ ట్వీట్ టీడీపీని ఉద్దేశించి చేసిందేనని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. తొలి ట్వీట్ పైన చర్చ సాగుతున్న వేళ నాగబాబు చేసిన మరో ట్వీట్ మరింత ఆసక్తికరంగా మారింది. అందులో నేను పెట్టే ప్రతి పోస్ట్కి ఏదో ఒక అర్థం ఉంటుంది అనుకోవద్దు. కొన్నిసార్లు జస్ట్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తుంటాను. ఇవాళ ఫిజిక్స్ లాయే చేశాను, రేపు ఇంకొన్ని పోస్ట్ చేస్తాను. వీటి గురించి ఆలోచించి గుమ్మడికాయల దొంగలు అవ్వొద్దు అంటూ ట్వీట్ చేశారు. దీంతో మరిన్ని ట్వీట్లకు నాగబాబు సిద్ధంగా ఉన్నారనే విషయం స్పష్టమవుతోంది. అయితే టీడీపీతో పొత్తు కొనసాగిస్తూనే ఒత్తిడి పెంచే వ్యూహం అమలు చేసేలా మెగా బ్రదర్స్ వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. వైసీపీలో సీట్ల ఖరారు ప్రక్రియ తుది దశకు చేరింది. సీట్లు రాని కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ జనసేన మధ్య సీట్ల కేటాయింపులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు అనంతపురంలో టీడీపీకి కీలకమైన జేసీ ఫ్యామిలీకి సీట్ల కేటాయింపు విషయంలో చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. దీంతో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. రాయలసీమలో అనంతపురం జిల్లాలో టీడీపీ తిరిగి పట్టు సాధించే ప్రయత్నం చేస్తుంది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఈ జిల్లా నుంచి కేవలం 2 స్థానాలు మాత్రమే గెలిచింది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం టీడీపీ ఓడినా తాడిపత్రి మున్సిపాలిటీలో మాత్రం విజయం సాధించింది. ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి ప్రస్తుతం తాడిపత్రి ఇన్ఛార్జిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అస్మిత్ స్థానంలో ప్రభాకర్ రెడ్డిని పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం. అదే సమయంలో దివాకర్ రెడ్డి కుమారుడు సీటు విషయంలో చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 2 ఎంపీ సీట్లను ఈసారి బీసీలకే ఇవ్వాలని నిర్ణయించామని, ఎంపీ సీటు ఇవ్వడం సాధ్యం కాదని చంద్రబాబు తేల్చేశారు. 2019 ఎన్నికల్లో దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ టీడీపీ నుంచి అనంతపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య 141,428 ఓట్ల మెజారిటీతో పవన్ పైన గెలుపొందారు. ఈసారి వైసీపీ నుంచి మాజీ మంత్రి శంకర్ నారాయణ పోటీ చేస్తున్నారు. హిందూపురం కూడా జగన్ బీసీ మహిళ శాంతమ్మకు కేటాయించారు. దీంతో ఈసారి ఈ 2 స్థానాలను బీసీలకే ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. తన కుమారుడికి సీటు లేదని చంద్రబాబు తేల్చేయడంతో ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి రాజకీయంగా ఏం చేయబోతున్నారనేది జిల్లాలో చర్చకు కారణమవుతుంది. అదేవిధంగా పరిటాల కుటుంబానికి 1 సీటే ఇస్తామని చంద్రబాబు క్లారిటీ ఇవ్వడంతో జిల్లాలో టీడీపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఇది ఇవాల్టి విహారీ రౌండప్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ విహారీ న్యూస్.